హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు సండే అనమాట. సండే అంటే ఇంట్లో పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు, హడావిడి అంటూ ఏమీ ఉండదన్నమాట. నాకు ఈరోజు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, ప్రాబ్లమే ఉండదన్నమాట. నిదానంగా పనులన్నీ చేసేసుకుంటాను. ఇక పొద్దున్నే ఊతప్పం వేసాను అనమాట. అంటే ముందు రోజు ఇడ్లీ వేసాను. మా పిల్లలు నిన్న ఇడ్లీయే కదా ఈరోజు వద్దంటే ఊతప్పం వేసేసాను అనమాట. అందులో చట్నీ వచ్చేసి మా చెట్టుకి ఒక 10 దొండకాయలు దొరికాయి అనమాట. ఒక 4 పచ్చిమిర్చి టమాటా కలిపి దొండకాయ చట్నీ అయితే చేసేసాను. రైస్ కూడా వండేసాను అనమాట. ఈలోపు మా బాబు వెళ్ళి మటన్ తీసుకొచ్చాడు. మటన్ తెచ్చినమ్మటే కట్ చేసి చిన్న ముక్కలుగా వాటర్ వేసి పోసేసి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండి అలా ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. అలా వదిలేస్తే ఆ మటన్లో ఉన్న జిడ్డు అంతా పోతుంది. జిడ్డు అంతా పోయి ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మటన్ ఎక్కువ శ్రమ పడక్కర్లేదనమాట మనం. అయిపోయింది. మా పిల్లలు చక్కగా టిఫిన్ చేస్తుంటే ఆరాము కూర్చొని టీవీ చూసుకుంటూ తినేస్తున్నారనమాట. చూడండి ఎదుర ఎలా ఉందో, వాకిలి ఎంత తడిసిపోయింది, తడిగా ఉందన్నమాట. నేనైతే పుదీనా కోసమని వచ్చానమాట. నేను కుండీలో పుదీనా వేస్తానన్నమాట. నాకు అలవాటు, ఎప్పుడు కుండీలో కంపల్సరీగా పుదీనా ఉంటుందన్నమాట. కాకపోతే ప్రతిరోజు గడ్డి ఉంది, అందులో తీసేద్దాం అనుకుంటున్నా, అస్సలు కుదరడం లేదు, మర్చిపోతున్నాను అనమాట. పుదీనా అయితే కర్రీ కోసం కట్ చేశాను. పైన టబ్లో కూడా, డాబా పైన కూడా ఒక టబ్బు, కూలర్కి సంబంధించిన అడుగు టబ్బు ఉంటుంది కదా, అందులో మట్టి వేసేసి పుదీనా చెట్లు వేసామన్నమాట. అక్కడ కూడా పుదీనా ఉంది. నేనైతే కొత్తిమీర తెచ్చాడు బాబు, పుదీనా అయితే వద్దులే ఇంట్లో ఉందన్నాను కదా, తీసుకురాలేదనమాట. ఇప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపేసుకోవచ్చు అనమాట. టిఫిన్స్ ఇంకా అవుతున్నాయి. ఒక పక్కన రైస్ అయిపోయింది కదా, కర్రీ ఒకటే తొందరగా చేసేయచ్చులే అనుకున్నాను అనమాట. మాకు నైట్ అంతా వర్షం అనమాట, ఫుల్ వర్షం పడింది. పొద్దుట కూడా ఇప్పుడే కొద్దిగా చినుకులు పడుతున్నాయి అన్నమాట. పొద్దుట కూడా అసలు బయటికి వెళ్ళడానికి లేదు, అలా ఉందన్నమాట వర్షం. ఈలోపు కర్రీకి కావాల్సిన అన్ని ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక కర్రీకి తాలింపు వేస్తున్నాను. కొద్దిగా బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ ఒకటి, అలాగే ఒక్క అంటారు కదా, తమలపాకులో పెట్టి మనం ఇస్తూ ఉంటాం కదా తాంబూలం ఒక్క, అది కంపల్సరీగా వేస్తాను అనమాట నేను. ఎందుకంటే మటన్ తొందరగా ఉడికిద్ది ఒక్క వేస్తే. లేదంటే ఒక్క లేకపోతే మనం మామిడి చెట్టు ఆకు ఉంటుంది కదా, మామిడి ఆకు వేసిన మటన్ అనేది తొందరగా ఉడికిద్ది అనమాట. నేనైతే ఒక్క ఉంది కదా, అది వేసేసాను. తమలపాకులో వాడతాం కదా మనం, ఆ ఒక్క అయితే వేసేసాను అనమాట తాలింపులోనే. తాలింపు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు పెట్టేసి ఉంచుతాను, ఎందుకంటే వెజిటబుల్ కర్రీస్లో కూడా కొన్నింట్లో వేస్తూ ఉంటాం కదా, అందుకని అప్పటికప్పుడు అంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. పొద్దున్నే బాక్సులు హడావిడి ఉంటుంది కదా, ఇలా ఇవన్నీ దంచుకుంటూ ఉండాలంటే లేట్ అయిపోద్దని నేను ఒకేసారి పట్టేస్తూ ఉంటాం అనమాట. 1/2 కిలో అల్లం అయితే 1/2 కిలో వెల్లుల్లి వేస్తాను అనమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్కి. అలాగే కొద్దిగా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసాను అనమాట. మటన్ కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, అందులోనే కారం అయితే వేసేస్తున్నాను. 3 చెంచాలు, 1/2 కిలోకి 3 చెంచాల కారం అయితే వేసాను అనమాట. 1 చెంచా ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ అందులో నిమ్మకాయ వాటర్ పట్టాక నిమ్మకాయ పిండాం కాబట్టి ఇంకా నిమ్మకాయ లాంటిది ఏమీ పిండట్లేదు అనమాట. అలాగే ఆ తాలింపులో కొద్దిగా పసుపు వేసాను. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఈ మటన్ కూడా అందులో వేసేస్తాను అనమాట. వేసేసి మసాలా కొద్దిగా పట్టే వరకు కలిపేసి బాగా కలపాలన్నమాట. ముక్కలకి కారం, ఉప్పు, పసుపు, అల్లం ఇవన్నీ వేసాం కదా, మసాలాలన్నీ పట్టాలి కదా. పట్టేసి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక టమాటో కట్ చేసి వేసాను అనమాట. ఈ కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసాను. వేసేసి
అందులో ఉన్న మటన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టేసాను. ఈలోపు కొబ్బరి పొడి లేదనమాట, అందుకని మా దగ్గర ఉన్న ఎండు కొబ్బరిని ఇలాగా కొద్దిగా పొడిలాగా చేసేసాను అనమాట. చేసి ఆ పొడిని కూడా వేసేసి మటన్లో ఉన్న వాటర్ అంతా పోవాలన్నమాట. పోతేనే అప్పుడు నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. అందుకని మూత పెట్టేసాను. ఈలోపు మటన్లో పోయడానికి వేడి నీళ్ళ కోసం స్టీల్ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ అయితే వేడి చేస్తున్నాను అనమాట. మటన్లో పోయడానికి వేడి నీళ్ళు అయితే మటన్ బాగుంటుంది, కర్రీ స్మెల్ రాదు. చూసారా వాటర్ అంతా దగ్గర ఎగిరిపోయాయి అనమాట మటన్లోవి. ఇప్పుడు వేడి నీళ్ళు అయితే ఇందులో పోసేస్తున్నాను అనమాట. మనకి ఎన్ని కావాలో అన్ని పోసేస్తున్నాను. చూడండి వేడి నీళ్ళు పోసేసరికి ఎలా బుడగల టైప్ వచ్చేస్తుందో వాటర్ అంతా. ఓకే, కలిపేసి ఇక విజిల్స్ పెట్టేస్తాను అనమాట. మటన్ కాబట్టి కొద్దిగా టైం పట్టిద్ది. నేనైతే 6 విజిల్స్ ఉడకనిచ్చాను అనమాట. 6 విజిల్స్ పెట్టేసి ఆవిరంతా పోయేంత వరకు కుక్కర్ని అలా వదిలేసాను అనమాట. ఇప్పుడు తీసేస్తున్నాను. మటన్ ఎలా ఉడికిందో చూద్దాం. చూడండి మటన్ దగ్గరకు ఉడికిపోయిందనమాట. మరీ ఎక్కువ గ్రేవీ లేదు, సరిపోతుంది అనమాట గ్రేవీ. అలాగే సిమ్లో ఉంచేసాను దాన్ని. సిమ్లో ఉంచేసి మిగిలిన కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను అనమాట. ఫైనల్గా పుదీనా కొత్తిమీర వేస్తేనే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అలాగే ఇంట్లో చేసుకున్నటువంటి ఇందాక వేసాను కదా గరం మసాలా కొద్దిగా, అది మళ్ళీ కొద్దిగా వేసాను అనమాట. ఇందులో ఏం లేదు, ధనియాలు, దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు కలిపి పొడి చేశాను అనమాట. లవంగాలు కొద్దిగా తక్కువ వేస్తాను అనమాట, మంట వస్తుంది అనమాట. లవంగాలు ఎక్కువ వాడతాను మసాలాలో, అందుకని తగ్గిస్తాను. ఆ దాల్చిన చెక్క కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట, అంతే. మటన్ అయితే పూర్తిగా ఉడికిపోయిందనమాట. పనులన్నీ అయిపోయాయి అన్నమాట. వంట రూమ్లోకి వచ్చానంటే వంట రూమ్లో ఏమేమి పనులు ఉంటే మొత్తం ఫినిష్ చేసుకుని బయటికి వెళ్తాను అనమాట. ఇక మధ్యలో రాను. ఎప్పుడన్నా కొద్దిగా లేట్ అవుతుంది, ఆ పని ఈ పని ఉంది అనుకుంటేనే నేను వంట మధ్యాహ్నం పూట పెట్టుకుంటాను. మాకు బాక్సులు లేకపోయినా, బాక్సులు ఉన్నాయంటే ఇక టిఫిన్లు భోజనం అన్నీ అయిపోతాయి అనమాట. ఇక మళ్ళీ వంట రూమ్లోకి వచ్చే పని ఉండదు. మొత్తం కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిపోతాను అనమాట. చూడండి వెదర్ ఎలా ఉందో. టైం వచ్చేసి 12:30 అయింది. అయినా సరే వెదర్ చూసారా ఎంత చల్లగా ఉందో. మా పాప వేసుకున్న డ్రెస్ నేనే కుట్టానమాట, శారీని. నేను ఇంట్లో బట్టలు నావి నేను కుట్టుకోవడానికి మా పాపకి కోసమని నేర్చుకున్నాను అనమాట. అలాగే బయట వాళ్ళకు కూడా స్టిచ్ చేస్తాను ఖాళీ ఉన్న టైంలో. చూడండి మా అబ్బాయి పనిలో మా అబ్బాయి బిజీగా ఉన్నాడనమాట. వాడి కాలేజీలో ఏదో ఏమంటారు దాన్ని, ప్రాజెక్ట్ వర్క్ అంట. ఆ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించినవి వాడు చేసుకుంటున్నాడు అనమాట. మేము మధ్యలో పిలుస్తుంటే, అమ్మ నాకు వర్క్ ఉందమ్మా, నేను మాట్లాడలేనమ్మా అంటున్నాడు అనమాట వాడు. మా అమ్మాయి ఏమో ఊరికి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది వాడిని. ఇదే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.